మండలం బసపోయా మా తుళ్ళూరు మండలం అనంతపురం గ్రామం 2014లో బాబు గారు గెలిచారు. పొలాలు రాజధానికి ఇమ్మని అడిగారు. అప్పుడు నేను 2015 దాకా ఇవ్వాల. అది ఏమైతే ఏందో చెప్తాను. 2010లో అందరితో పోటీ ఇచ్చాను. మాది ఎకరం 60 సెంట్లు. ఎకరం 60 సెంట్కి మీ 90 సెంట్లు అని మాయమాయ కొలతలకు వచ్చారు. సిఆర్టీ వాళ్ళు వీళ్ళు సర్వేర్లు ఇంద్రబాబు ఇవన్నీ ఎట్లున్నాయి బాబు అని చెప్పి కొలిపించి ఎకరం 60 సెంట్లు అవుతుంది. మాది 2 ముక్కలుగా ఉండదు. ఒకసారి చిలకుండా ఒకసారి చేను ఉంది. సరే 90 సెంట్లు అని అన్నారు. అదేంది బాబు 90 సెంట్లు అంటారని మీరు అసలు రాజధానిలో ఏం పని అని అడిగాను. డిఏ గారు అంటే ఎవరు ఆయన వచ్చి అన్నాడు. ఆయన కూడా అంతే అన్నాడు. నేను పోలింగ్కి ఇవ్వాల. ఆయన పని పోలించని కూరుకున్నాను. తర్వాత 90 సెంట్ అని పాటు పెట్టారు. నాది ఇదిగో అన్నీ సార్లు అని వేసాను. కోర్టు బాటాని పొన్నవల్లి సుధారెడ్డి గారి దగ్గర హైదరాబాద్లో హైకోర్టులో వేసాను. అప్పుడు హైదరాబాద్లో హైకోర్టులో వేసినాక ఆ నుంచి ఇక్కడికి వచ్చింది కోర్టు. వాళ్ళు ఏం చేశారో తెలియదు. నాకైతే చదువు కాదు. తర్వాత అనుభవం కమిటీలు ఎమ్మెల్యే చేసేవాళ్ళు ఆగమాగం చేశారు. అప్పుడు సుమారు ఇప్పటి వరకు నువ్వు ఎన్నిసార్లు అరెస్ట్ అయినావు? 61 సార్లు స్టేషన్లో పెట్టేది. కాగితం మాట్లాడితే మీడియా మాట్లాడితే పెట్టేవాళ్ళు 61 సార్లు. మీడియాతో మాట్లాడదాం పెడతాం స్టేషన్లో. పొళ్ళోడు కొట్టారు. నాన్న రచ్చ చేశారు. కొట్టారా మేము? కొడితేనే కదా సార్ చెప్పేది. నేనే చూస్తున్నా. కొడితేనేగా పొళ్ళోడు కొట్టారు. సరే 5 ఏళ్ళు నరకాన్ని చూసాం. 5 ఏళ్ళు నరకాన్ని చూసాం. ఇప్పుడు వీళ్ళు వచ్చి మేము మంచి చేస్తాం. మేము ఏం మంచి చేశారు? మేము ఇంకా రాజధానిలో మేము 100 మంది పైన పొలాలు పోయినాడు. వీళ్ళు మాట్లాడితే భూసేకరణ అన్నారు. ఎవరు భూసేకరణ చేస్తారు? ఎవరు చేస్తారు మీరు భూసేకరణ? భూసేకరణ అన్నారు సంవత్సరం. మేమేం అనలేదుగా. మాకు అన్నాక 9 ఏళ్ళు కవులు లేదు. ఇప్పుడు 9 ఏళ్ళు కవులు వేసారు. ఆయన కవులు లేదు. తర్వాత రైతు భరోసా లేదు. తర్వాత ఇది పంట పండియటానికి లేదు. పైప్ లైన్ నుండి పీకేసాడు బాబు గారు వచ్చి. బంగారం మండేది మాకు. పైప్ లైన్ ఉండేది, బంగారం మండేది. ఇందాకనే పీకేసాడు. అసలు ఎక్కడిది మీకు ఇక్కడ బట్టలు హక్కింది పెట్టారు. పెట్టి ఎవరికన్నా ఏం చేశారు? కనీసం ₹1 బిళ్ళ కూడా ఇప్పుడు మేము అరగం 10 ఏళ్ళ మట్టి. సరే ఇప్పుడు ఏమంటున్నాను, అరే బాబా మా చేను మాకు ఇవ్వరు బాబు, మేము అమ్ము చెబుతాము. మేము అమ్ముకున్నారు బాబు మా చేను మాకు ఇవ్వండి అని తిరుగుతున్నాను నేను సిఆర్టీ చుట్టూ. దాని వాల్యూ ఎంత? వాళ్ళు అప్పటికి చంద్రబాబు గారు 8 కోట్లు చెప్పాడు. నీ భూమి అదే సార్ 8 కోట్లు చెప్పాడు ఆయన ఎక్కిన కొత్త. ఇప్పుడు కోటికి కూడా లేదు. రాజధాని నేను చేయను అన్నాడు. ఈయన తప్పేమంటున్నాను. ఆయన ఇష్టం. ఆయన 3 సార్లు అంటున్నాడు. నిజం కూడా అది 3 సార్లు ఇట్లా చేసి నీకు ఏబెత్తారు పొలాలు అయిపోయింది. అసలు మీరు ఇప్పుడు ఈ 2024లో మీరు మళ్ళీ వచ్చారు. రాజధాని మేండాబులో చేస్తాం 4 ఏళ్ళు ఇస్తాం 4 ఏళ్ళు. నా అబ్బాయి చేయలేదని గవర్నమెంట్లో నువ్వు ఏం చేస్తా వచ్చి ఏంది నువ్వు చేసింది? నీ బినామీలకి మొత్తం పొలాలు తీసుకొని 53 ఏళ్ళ ఎకరం తీసుకున్నావు. ఏది అసలు పొలం ఏది? డొంకలు మడిచారు. మాకు దేవుడు కొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చుట్టూ మా ఎస్సీలు ఎస్టీలు ఆపుకున్నారు. అప్పుడు రోజులు వాటికి దీపారాలు వచ్చినాయి. వాటిని కూడా నువ్వే కబ్జా చేసి తిన్నావు. ఇంకెందుకు నువ్వు అసలు చదువుకొని మెబ్బాయం చేస్తున్నాడు. నేను గెలిస్తే మేము చెప్పిన వాడికి ఎప్పించను. అంటే ఈయన ఎవరు చెప్పినా మొత్తానికి ఇచ్చాడు. ఈయన నువ్వు గెలిస్తే అదే మాట అన్నావు. ఏంది నిప్పించినావు? నాకు 60 ఎక్కడ నా పింఛన్ ఇచ్చారా? నేను అడిగాను ఎవరిని పింఛనాను. నా చంద్రబాబు అన్న. అసలు నీ గవర్నమెంట్తో మాకెందుకు? రైతులను ముంచిందే నువ్వు. ఇంకా చదువుకొని నువ్వు రైతులు అంటావేంది? రైతులకు ఏం చేశావు నువ్వు? గాడి మంచి పని చేసి చెప్పు నాకు రా. 29 మనం తిరుగుదాంరా. నేను చెబుతారా ఎవడు బాగున్నాడు? నేలపడి అశోక్ గారని 20 ఎకరం 20 ఎకరం అవార్డు ఇచ్చుకొచ్చున్నారు. ఆయన అన్మోల్ గాంధీ గారు అని 80 ఎకరం అవార్డు ఇచ్చుకున్నారు. మరి నువ్వు ఎట్లా బతుకుతున్నావు? మరి ఏది బతికేది? 7 నుంచి 40 కిలోమీటర్లు పోయి కలుపుకి నేను వయసిపోయినాను. చిమ్మిడి వచ్చి మళ్ళీ నేను చేయను. అట్లా పోయి 100 రూపాయలు తీసుకొని వెంటనే ఏం చేసేవాడు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే న్యాయం జరుగుతుందంటారా మీకు? బ్రహ్మాండం జరిగింది. ఆయన వస్తేనే 3 సార్లు పెడితేనే బాగుంటుంది. ఎవడు కావాలన్నాడు నీ రాజధాని? బంగారం పండేటప్పుడు అసలు నీ రాజధాని ఎవడికి కావాలి? నీ కోట్లు ఎవడికి కావాలి? ఎవరికి ఇచ్చాను ఉద్యోగం నాకు చెప్పు. నువ్వు నిన్న తగులుకొని వాలంటీర్లు ఇంటికి వచ్చి పొద్దున్నే లేపు పింఛన్ ఎత్తంటే వాళ్ళు కూడా చేద్దాం కూర్చున్నావు. నువ్వు
నీ కొడుకు మంగళగిరిలో ఏం చూస్తున్నాడు, ఆడ వేసాడు ఏం చూస్తున్నాడు, మేము వస్తే మేము చెప్పినాడికి ఇవ్వాలి, తేలుస్తాను అంటున్నాడు. ఎవరిని తేలుస్తాను, ఎవరిని తేలుస్తాను, నువ్వు సామాన్యుడు కాదు. ఇప్పుడు పదవున్నాను పదవని చెప్పండి ఎవరికైనా, ఎవరిని తేలుతావు నువ్వు, ఎవరిని తేలుతావు నువ్వు నాకు చెప్పు. నేను చాలా ఆర్కే గారి మీద మునిపి ఏం చేశాను, ఇప్పుడు కూడా నీ పని అంతే. అసలు ఏమనుకుంటున్నాను, ఎందుకు గెలిచేది, ఎందుకు గెలుస్తాడు అసలు జనం తెలుసుకోవాలి ముందు. ఆ 29 వాళ్ళు ఒక ఆడకూతురు పోవాలంటే 50 కిలోమీటర్లు పోవాలి పనికి. పని ఏది మొగాడికి ఆడకూతురుగా 29 వాళ్ళ పని ఏది, పని ఏది, ఏమన్నా పని ఉందా? నువ్వు తగులుకొని నేను తెలుస్తాను, నేను తెలుస్తా, ఎవరిని తెలుస్తాను. చంద్రబాబుకి ఏం వార్నింగ్ ఇస్తావు మరి, చంద్రబాబుకు ఏం వార్నింగ్ ఇస్తావు? ఏ వార్నింగ్ లేదు, ఇంటికి పోతాడు ఆయన, ఆయన పెందలాడి ఇంటికి పోతాడు. వార్నింగ్ ఏం లేదు, ఆయన పెందలాడి ఇంటికి పోతాడు. అసలు నేను తెలియక అడుగుతాను, ఈ వాలంటీర్లు చేసే పని తప్పు అంటావు, ఏం తప్పు చేశారు? ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది. ఎవరింటికి ఆడన్నట్టు అన్నారు, ఆడాలని పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు అంటున్నారు వాళ్ళని? ఈ అదోడు పొద్దున్నే లేస్తే మా ఊళ్ళో లేచి వస్తుంటే పొత్తోళ్ళు చూస్తున్నారు, కూతురు చూస్తున్నారు, కాళ్ళు పెట్టుకో కూతురు పెట్టుకో, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు తింటారా కమ్మగా, అప్పటికప్పట అప్పుడు ఊరుకుంటాడా? 1వ తారీఖు మా డబ్బులు ఏమైనా అడుగుతారుగా. ఏం చేసిన వాళ్ళని మరి దోసుకొని రాజధాని అని వచ్చా, ఎవరిని బాగు చేయడానికి వచ్చాను వాడు చెప్పు. అసలు నేను రైతుగా అడుగుతున్నా, జనంతో నా పని లేదు, నువ్వేం చేసేది దీన్ని చెప్పు. నేను అన్ని పేపర్ డాక్యుమెంట్ చూపిస్తా. జరిగింది మీ సేద్య వాళ్ళు, మీ జన్మం కమిటీ లేక ఎవరు దిగాడు, జన్మం కమిటీ లేక మీరన్నీ వాటాలేక మీరన్నీ వాటాలేక అంట. ఇదిగో పైలు మొత్తం నేను చూపిస్తా, మొత్తం పైలు మొత్తం చూపిస్తా. ఒకసారి ఓపెన్ చేసి. నాది 60 సెంటు. ఇప్పటికి 61 సార్లు అరెస్ట్ అయినావు, 60 సార్లు కొట్టి జైలుకు తీసుకుపోయి స్టేషన్కి. ఇదిగో నాది ఎకరం 60 సెంటు, 90 సెంటుకి అవుతున్నారు దాన్ని. ఒకటి కూడా ఎకరం 30 సెంటు అట్ట అయితే వాడికి 30 సెంటు. పేపర్లు అన్నీ నీ మీద కేసులు అన్నీ పొలాన్ని. ఇదిగో పేపర్, న్యూస్ పేపర్లో నేను వేసుకుంది కాదుగా, నేను ఎడ్డింగ్లు వేసాను, నేను వేసింది కాదుగా, నేను వేసుకుంది అయితే నా పుట్టు వేసానండి, నాదే పుట్టు. నువ్వేం పని చేసామని వచ్చారు, మళ్ళీ ఓటు అడుగుతున్నా. అసలు నీ కొడుకు నువ్వు ఏడ గెలిచి చేద్దామని వచ్చారు, ఎవరిని నేను మంచి చేశాను, ఎవరు మన కమ్మారు అని ఎవడే పెట్టాను. ఏం కమ్మారు చెప్పండి మీరు నాకు. అన్నట్టు గెలుస్తారు మీరు, రాజధాని గెలుస్తారా? ఆ సీట్ వచ్చిద్దా, మంగళగిరి వచ్చిద్దా నీ కొడుకు చెప్పు. అసలు నువ్వు కుప్పంలో గెలుస్తావా? నువ్వు గెలుతావు కుప్పంలో? జగన్ వస్తే నీకు న్యాయం జరుగుతుందా? జగన్ వస్తే న్యాయం జరిగిద్ది అని అనుకుంటున్నా అండి. నేనైతే మాత్రం ఆయన నేను కలవాలి ఎప్పుడు, ఆయన వస్తే న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాను. ఆయన నేను ఎప్పుడు చూడలేదు, పోలేదు. నేను ఈ కోర్టుకే తిరిగేదా, ఏం చేసేది? కోర్టులకు రావు, ఇప్పుడు అవుతున్నావు కోర్టుకి వెళ్తున్నాగా. వెళ్ళా, ఆయన 65 ఏళ్ళు డబ్బులు అడిగాడు లాయర్ గారు. మా డబ్బులు ఎవడు ఏడుగా 60 నీ భూమిని కోల్పోయి అన్ని కోల్పోయి మళ్ళీ నువ్వే 65,000 కట్టుకోవాలంటురా. మరి నా లాయర్ గారు డబ్బులు ఇవ్వాలండి, పీజీ ఇవ్వాలండి, ఎవరికి చేయరుగండి. మరి ఆ డబ్బులు అక్కడ కూర్చున్నా నేను. ఏమి న్యాయం? నేను మంచి చేశాను, నేను మంచి చేశాను. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. బ్రహ్మాండంగా ఉంటుంది, ఆయన వస్తేనే బాగుంటుంది. అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మాబడి సన్నగారు రైతులు బంగారం వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఏం చేశా? అసలు రాజధాని పెట్టి ఎంత ఆగం చేశారు రాజధానిలో చెప్పు మీరు ఒకసారి. ఎంత ఆగం చేశాను రాజధాని.